రైట్. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల పరిధిలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 50కి పైగా మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా 15 మున్సిపాలిటీలో బీఆర్ఎస్, 5 మున్సిపాలిటీలో బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. ఓవరాల్ గా కౌంటింగ్ సరళికి సంబంధించి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు వివరాలు అందించడానికి. నాగేంద్ర, తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అనేది చాలా ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్లో కాంగ్రెస్ హవా కొనసాగుతున్నప్పటికీ బీజేపీ మాత్రం 20 మున్సిపాలిటీలని కైవసం చేసుకుంటామనేటటువంటి ధీమాలో ఉంది. ఇప్పటికే 4 నుంచి 5 మున్సిపాలిటీల్లో బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. మరొకవైపు కార్పొరేషన్కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి కరీంనగర్ కానీ, అదేవిధంగా నిజామాబాద్లో కాషాయ జెండా ఎగరవేస్తాం, అదేవిధంగా మంచిర్యాలలో కూడా పోటీ ఇస్తామనేటటువంటి ఆలోచనలో బీజేపీ ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే ఫలితాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వార్డ్ మెంబర్స్ కానీ, అదేవిధంగా డివిజన్లకు సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ గెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి సంబంధించి కైవసం చేసుకుంటామనేటటువంటి ధీమాలో ఉన్నారు. ముఖ్యంగా మహబూబ్ నగర్కి సంబంధించి ప్రజెంట్ ఎంపీగా ఉన్నటువంటి డీకేఆర్న మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్లో మెజారిటీ స్థానాలను కాషాయ పార్టీ గెలుస్తుంది అనేటటువంటి ధీమాలో ప్రస్తుతం ఉన్నారు. కానీ ఇప్పటి వరకు వచ్చినటువంటి రిజల్ట్ ప్రకారం కాంగ్రెస్ దాదాపు 130 వార్డులలో పైగా కూడా విజయం సాధిస్తే, అదేవిధంగా బీఆర్ఎస్ 60, అదేవిధంగా బీజేపీ దాదాపు 25 వార్డులలో విజయం సాధించినటువంటి పరిస్థితి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 500 వార్డులలో బీజేపీ విజయం సాధిస్తుంది. అదేవిధంగా 2 కార్పొరేషన్లు కానీ 3 కార్పొరేషన్లు కానీ కైవసం చేసుకుంటాం, లేదా 20 మున్సిపాలిటీల వరకు కూడా దక్కించుకుంటాం అనేటటువంటి ఆలోచనలో బీజేపీ నేతలు ఉన్నారు. మరొకవైపు ఈ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం మేమే కింగ్ మేకర్ అవుతామంటూ కూడా ఇప్పటికే బీజేపీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే చాలా మున్సిపాలిటీల్లో దాదాపు డూఆర్ డై ఉంది. ముఖ్యంగా హంగ్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేమే ఇక్కడ కింగ్ మేకర్ అవుతాము, దాదాపు 20 నుంచి 25 మున్సిపాలిటీల్లో కింగ్ మేకర్ అవుతామంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. దీంతోపాటు మరొకవైపు ఇప్పటికే క్యాంప్ రాజకీయాలను కూడా స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. దాంట్లో ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి గెలిచేటటువంటి అభ్యర్థులందరినీ కూడా ఇప్పటికే అయోధ్యతో పాటు ఇతర కొన్ని సీక్రెట్ ప్లేసులలో వారిని క్యాంపులో ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పటి వరకు సంబంధించి దాదాపు గత మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 237 వార్డులకే పరిమితమైన బీజేపీ ఈసారి అత్యధిక వార్డులను కైవసం చేసుకుంటాం. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి బలం ఉంది కాబట్టి ఆ బలం ఈసారి మున్సిపల్ అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రధానంగా ఈ ఫలితాల తర్వాత మేము ఏంటో తెలుస్తున్నట్టు కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పండి. రైట్. 6 మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్టు, అంటే కాంగ్రెస్ హవా కొనసాగుతుంది అనుకోవచ్చా నాగేంద్ర? తప్పకుండా. ఎందుకంటే ఒకవైపు అధికార పార్టీ కాబట్టి అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కువగా గెలుస్తుంటారు. దాదాపు ఇప్పటికే చాలా 6 మున్సిపాలిటీల వరకు కూడా కైవసం చేసుకుంటున్నటువంటి తరుణంలో ప్రధానంగా ఒక 70 నుంచి 80 వరకు కూడా దాదాపు కాంగ్రెస్ కు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే మేము 90 మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అధికార పార్టీ వైపే ఓటర్లంతా కూడా మొగ్గు చూపుతారు కాబట్టి ఈ మున్సిపాలిటీలు అత్యధికంగా కాంగ్రెస్ కు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో కూడా దాదాపు ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. మరొకవైపు బీజేపీ కూడా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈసారి జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీ కూడా తమ సత్తా చాటుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. ఎందుకంటే గతంలో అతి తక్కువ వార్డులకి డివిజన్లకే పరిమితమైనటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం కూడా ఈసారి మున్సిపల్ ఎన్నికల్ని చాలా సీరియస్ గా తీసుకొని ముందుకు వెళ్ళింది. దానిలో భాగంగా ఈసారి అత్యధికంగా వార్డు నెంబర్లు కానీ, అదేవిధంగా డివిజన్లతో పాటు అదేవిధంగా మరొకవైపు మున్సిపాలిటీలను కానీ, అదేవిధంగా కార్పొరేషన్లు కానీ కైవసం చేసుకునేటటువంటి అవకాశం ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఈసారి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ 90 అన్నారు, దాదాపు 90 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటుందా, లేక బీజేపీ కన్నా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వారికి అప్పగిస్తుందా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా అయితే కనబడుతుంది. ఇప్పటివరకు వచ్చినటువంటి ఫలితాల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్నే హవా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. చంద్రు. రైట్ నాగేంద్ర.